హాయ్ సోదరస్ అండ్ సోదరీస్, చాలా రోజుల తర్వాత రివ్యూ పెడుతున్నాను. సారీ, అసలు ఏమనుకోవద్దు. అసలు ఈ మధ్య సినిమాలే చూడలేదు కొన్ని కారణాల వల్ల. సినిమాలు కూడా సరిగ్గా లేవనుకోండి, అది వేరే విషయం. ఎనీవేస్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా కల్కి 2898 AD సినిమా అయితే చూసేశాను. నేనైతే 3D వర్షన్ చూశాను. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ విత్ ఫ్యూ డిసప్పాయింటింగ్ ఎలిమెంట్స్. ముందుగా పాజిటివ్స్ చెప్పుకుందాం. విజువల్స్ 70%. నాగి విజన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే గారి పర్ఫార్మెన్సెస్, అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మైథాలజీ సైఫైని ఎండ్ చేసిన విధానం, అవి ఎక్స్ట్రాడినరీ పాజిటివ్స్ అండి. అసలు నాగి విజన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అశ్విని దత్ గారు లాంటి ప్రొడ్యూసర్ నాగిని నమ్మి ఇంత ఇన్వెస్ట్ ఎందుకు చేశాడా అని డౌట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి గట్టిగా సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా స్టోరీ లైన్ చిన్నదైనప్పటికీ మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు ఒక డ్యూన్, మ్యాడ్ మ్యాక్స్, అవెంజర్స్ లాంటి సినిమా తీసినట్లు అనిపించింది. వరల్డ్ క్లాస్ మూవీ ఇచ్చాడు. విజువల్ 70% అన్నాను కదా, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం విజువల్ సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు, మనకు తెలిసిపోతుంది గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అని. బట్ మిగతా 70% అయితే ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా, ఏ ఇండియన్ డైరెక్టర్ కూడా ఇలాంటి విజువల్స్ అచీవ్ చేయలేకపోయాడు. క్రేజీగా ప్రభాస్ రన్ టైం చాలా తక్కువ ఉంది సినిమాలో, కానీ ప్రభాస్ని చూపించిన విధానం, ఒక జోవియల్ వేలో తన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్యాన్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ యాక్షన్ సీక్వెన్సెస్లో ఆయన పర్ఫార్మెన్స్ మనం చెప్పాల్సిన పని లేదు. అశ్వత్థామగా అమితాబ్ గారు అయితే 200% సెట్ అయ్యారు. అసలు ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరు, సరిపోరు అన్నట్టు అనిపించింది. దీపికా పడుకునే గారి క్యారెక్టర్ రన్ టైం ప్రభాస్ కంటే ఎక్కువ ఉంటుంది. అలానే దీపికా పడుకునే గారి క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో కూడా చింపేసింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది భయ్యా, నిప్పుల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళే సీక్వెన్స్, పిచ్చి కేకలంతే. అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్స్ని డెఫినెట్లీగా ఎలివేట్ చేసింది. ఎస్పెషల్లీ బుజ్జి ఇంట్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మూవీ లాస్ట్ 50 minutesలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేశాడు. అండ్ స్పెషల్ మెన్షన్, శంబాలా అనే ప్లేస్కి దీపిక పడుకునే వచ్చిన తర్వాత ఒక బీజిఎం వస్తుంది. అసలు అదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా ఫ్రెష్గా అనిపించింది. అసలు ఇంతటి సినిమాకి నెగిటివ్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఏది కూడా పర్ఫెక్ట్ సినిమా అనేది కాదు, ఉండదు. విజువల్స్ 30% అన్నాను కదా. స్టోరీ టెల్లింగ్, 3D గురించి గుర్తుపెట్టుకోమని చెప్పా కదా, అది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒరిజినల్ స్కోర్, ప్రభాస్ ఇంట్రడక్షన్ ఫైట్, దిశా పటాని అండ్ ప్రభాస్ సీక్వెన్స్ ఇన్ కాంప్లెక్స్, ఇవి మూవీలో డిసప్పాయింటింగ్ ఎలిమెంట్స్. నాగి విజన్ ఎంత బాగున్నప్పటికీ, బ్లెండింగ్ ఆఫ్ మైథాలజీ అండ్ సైఫై అనే కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఉన్నప్పటికీ తాను స్టోరీ టెల్లింగ్లో కొంచెం తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అన్నెసరీ అనిపించింది, చాలా డ్రాగ్ చేశారనిపించింది. నాగి విజన్ ఎంత బాగున్నప్పటికీ, బ్లెండింగ్ ఆఫ్ మైథాలజీ అండ్ సైఫై అనే కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఉన్నప్పటికీ తాను స్టోరీ టెల్లింగ్లో తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అన్నెసరీగా అనిపించాయి, చాలా డ్రాగ్ చేశారనిపించారు. అసలు అలా ఆ సీన్స్ బదులు ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే కంటెంట్, ప్లస్ ఈ ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే కంటెంట్ అండ్ కాంప్లెక్స్, శంబాలా అనే ప్లేస్, అసలు ఏంటి ప్లేసు, వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఎలా దండుకుంటున్నారు, ఇలాంటివి చూపించడానికి టైం తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. వరల్డ్ బిల్డింగ్లో ఇవి డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇవి యూజ్ చేసి కొన్ని డీటెయిలింగ్స్ చూపించుంటే చాలా బాగా జనాలు కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఈ అన్నెసరీ సీన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా అనిపించింది. చాలా సీన్స్ కొంచెం డ్రాగ్గా అనిపించింది. బీజిఎం చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 50 minutes బీజిఎం చాలా బాగుంది, బట్ మిగతా అంతా కనెక్టివిటీ లేదు, అసలు ఏమాత్రం సెట్ కాలేదనిపించింది. బుజ్జి ఇంట్రో వీడియో చూసిన తర్వాత ఆ బీజిఎం అందరికీ బాగా కనెక్ట్ అయింది. అసలు అది చూసి ఈ మూవీకి డెఫినెట్గా ప్లస్ పాయింట్ మ్యూజిక్ అండ్ బీజిఎం అనుకున్నాం, కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఇకపోతే ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. డెఫినెట్గా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. ఒక విషయం స్పెషల్ మెన్షన్ చెప్పాలండి, అదేంటంటే ఒక చిన్న థాట్ అనమాట. అసలు ఆ థాట్ నాకు చాలా బాగా అనిపించింది. ఒక హ్యూమన్ లాగా ఉన్న ఒక స్కల్ప్చర్ కింద నుంచి పైకి మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడిన విధానం నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఆ ఒక చిన్న విషయం చాలు, వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు మనుషుల్ని, ఒక బానిసల్లాగా ఎలా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పడానికి.
వాట్ ఎ థాట్, వాట్ ఎ విజన్ అన్న డైలాగ్ గుర్తొచ్చింది నాకు అక్కడైతే. ఇక అందరూ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. కమల్ హాసన్ గారు అయితే ఉన్న కొద్దిసేపు అయినా కూడా ఆయన చింపేశారు. చివరిలో ఒక డైలాగ్ వస్తుంది, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని. సూపర్ అనిపించింది ఆ సీన్ మటుకు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు కానీ, దీపికా పడుకునే కానీ, ప్రభాస్ కానీ, మన మరియం శోభన గారు కానీ, ఆమె ట్రాన్సిషన్ కానీ అసలు చాలా బాగా అనిపించాయి. అక్కడక్కడ కొంతమంది క్యాస్ట్ నాకైతే నచ్చలేదండి. క్యాస్టింగ్ కొంతమంది సరిగ్గా వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోలేకపోయాడు అనిపించింది. డెఫినెట్గా సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమానే. మీరు పెట్టిన 200 రూపీస్కి 400 రూపీస్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి పక్కా. దయచేసి మీ ఫ్రెండ్స్ లేదంటే మీ ఎవరన్నా షేర్ చేసిన స్పాయిలర్స్ కానీ ఇది ఏది చూడకుండా థియేటర్కి వెళ్ళి క్యామియోస్ ఎంజాయ్ చేయండి, హై ఎలిమెంట్స్ ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు దిస్ థింగ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి క్లైమాక్స్లో చూస్తారు ప్రభాస్ గారి రివీలేషను. అది అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. ఏ మాత్రం కూడా ఎవరు గెస్ చేయలేరు, అలా ఉంటుంది అది ఆ రివీలేషన్ మటుకు. ఇంతకంటే చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తాయి నా నోట్ నుంచి, అందుకని నేనేం చెప్పట్లేదు. గో అండ్ ఎంజాయ్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్. సైనింగ్ ఆఫ్, వినరా సోదరా.